హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేమంటే నేను నర్సరీకి పోయినాను. నర్సరీకి పోయేసి 3 డేస్ ముందు పోయినాను. ఒక చెట్టు అయితే ఉన్నింది అక్కడ కొత్తగా కనపడింది. ఇంకా కొత్తగా ఏది కనబడితే దాని మీద పోతుంది మన మనసంతా. ఇంకా అలా కొత్తగా కనబడే లోపల అక్క నాకు ఆ చెట్టు ఇవ్వవా అని, ఏం చెట్టు అని అడిగితే ఆమె చెప్పింది బటర్ ఫ్రూట్స్ అంట. బటర్ ఫ్రూట్స్ అనేది నేను ఎక్కడ అయితే మన ఊర్లో లేదక్క నాకు ఇచ్చేయి అంటే వేరే వాళ్ళు చెప్పినారు మా తెప్పించినాము అట్లా అనేసి అయితే చెప్పినారు. ఇంకా సరేలే అనేసి ఇంకా నేనైతే తీసుకుందాం అనేసి ట్రై చేసినాను. చూడండి తీసి అయితే పెట్టుకునేసినాను. అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ తీయకపోతే నీకే అనింది. నేను చాలా హ్యాపీగా దేవుడికి మొక్కుకున్నాను వాళ్ళు ఫోన్ తీయకూడదనేసి. ఇంకా వాళ్ళైతే ఫోన్ తీయలేదు. చెట్టు అయితే నాకొచ్చింది. ఇంకా డబ్బులు ఇచ్చేసి చెట్టు అయితే తెచ్చుకున్నాను. చూడండి ఇది తెచ్చి ఒక 3-4 డేస్ అయింది. ఇంకా దీన్ని పక్క పెట్టేసినాను. ఇది వేరే మందులు ఏదో స్ప్రే చేసినట్టున్నారు వాళ్ళు. ఆకుల మీద ఇలా అయితే పడింది. ఇంకా దీనంతా చూసినాను. చెట్లలో అయితే ఇప్పుడు కలపకూడదనేసి ఇలా సైడ్ అయితే పెట్టాను. చూడండి మా వీడియోలు ఇట్లా చెట్లది ఇట్లా పెడతా అన్నాను కదా, అవన్నీ ఈ మధ్య ఆపేసినాను చాలా వరకు టైం లేకుండా. ఇంకైతే పెడతాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. అలానే ఇంకా కొత్త కొత్త చెట్లు ఏదైనా ఉంటే నాకు కూడా చెప్పండి. ఇంకా ఇక్కడ దొరికే చెట్లు అయితే తెచ్చుకుంటాను, లేదంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాను. ఇంకా డబ్బులకైతే వెనకాడను, ఎందుకంటే చెట్టు పెంచుకుందామని చూస్తాను. ఆన్లైన్లో వచ్చిన చెట్లు నాకు అంతగా బతకడం లేదు. అవి ఎందుకో నేను నాటేది సరిపోలేదా ఏమో నాకైతే అర్థం కాలేదు. ఆన్లైన్లో వచ్చేవి చాలా చెట్లు చనిపోయినాయి.